హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవి వచ్చేసి ఫాల్స్ అండి. మనకు అర్జెంటుగా ఫాల్స్ వేయాల్సి ఉన్నప్పుడు అన్నీ నైట్ ఇలాగా మనము తడపాలి కదండి. ఫాల్స్ ఖచ్చితంగా తడిపి వేస్తాం కదా. తడిపి ఇలా వేసుకుంటే మొత్తం తెల్లారేసరికి ఆరుతాయండి. ఆరిన తర్వాత మనం వచ్చేసి చూడండి, ఇక్కడ అక్కడ మొత్తం ఫాల్సే అనమాట. ఫాల్స్ ఆరిన తర్వాత ఉదయం చేసి ఇవన్నీ ఫాల్స్ వేయడం అనుకున్న చీరలండి. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కదా. మనం వచ్చేసి ఇంత కష్టపడి నిద్ర లేకుండా నైట్ ఇంత చలిలో కూడా ఫాల్స్ ఆరబెట్టుకొని ఇన్ని చేస్తున్నాం కదండి. కస్టమర్స్ వచ్చేసి ఇంతకే చేయండి, అంతకే చేయండి, మళ్ళీ అప్పు పెట్టేసి తర్వాత ఇస్తాము, ఇప్పుడు ఇస్తాము, అప్పుడు ఇస్తాము, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇవన్నీ కథలు ఉంటాయండి. అందుకనేసి మనం డైరెక్ట్గా కస్టమర్తో మీరు డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పడం బెటర్ అనుకుంటున్నాను నా అనుభవం ప్రకారం. ఎందుకంటే మళ్ళీ మనం ఫోన్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, తర్వాత మనం అడుగుతుంటే వాళ్ళకు బాగుండదు, మనకు బాగుండదు. కాబట్టి కుట్టాలి, డైరెక్ట్ ₹5 ₹10 తక్కువైనా సరే ఇచ్చేసి తీసుకెళ్ళండి అమ్మ అని చెప్పడం బెటర్ అని అనుకుంటున్నాను నా నా అభిప్రాయం. మీలో ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే నా అభిప్రాయం కరెక్టా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కస్టమర్స్కి ఎవరికైనా కోపం వచ్చినా పర్లేదు, ఎందుకంటే ప్రతిరోజు ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది మనకు. అలసటతో మనం ఎంత ఇబ్బంది ఉన్నా చేయాలి, చీరలన్నీ చేయాలి, బ్లౌజులు రెడీ చేయాలి. మనతో ఫీజు వర్క్ చేసే వర్కర్స్ అయితే డబ్బులు మనం ఆపలేము కదండి. వాళ్ళు డబ్బుల కొరకే మన దగ్గర వచ్చి వర్క్ చేస్తారు. కాబట్టి మనం షాప్స్ రెంట్, కరెంటు బిల్లు ప్రతిదీ మనకే బర్డెన్ అవుతుంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అయితే కస్టమర్స్కి అప్పు ఇవ్వకపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత మనం అడిగినప్పుడు వాళ్ళు బాధపడతారు, మళ్ళీ అడగాలంటే మనము మొహమాట పడతాము. ఎందుకు వచ్చేసిన గొడవ చెప్పండి. అందుకనేసి మనము శారీస్ అట్లా ఇచ్చి నేను చాలా డబ్బులు లాస్ అయ్యాను. అందుకే శారీస్ సేల్ చేయడం లేదు ఇప్పుడు. మళ్ళీ బ్లౌజెస్ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుంది. అందుకనేసి ఈ మధ్యలో ఒక నిర్ణయానికి వచ్చేసాను నేనైతే. ఎందుకంటే ఎవరికి కుట్టినా ఒక ₹10 తక్కువైనా పర్లేదు కానీ ఇచ్చేసి తీసుకెళ్ళండి నేను నిర్మోహమాటంగా చెప్పాలని ఫిక్స్ అయ్యానండి. అవునా కాదా ఫ్రెండ్స్? కరెక్టా కాదా? మీరు కనుక టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే అవునో కాదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫాల్స్ నైట్ అయిందనమాట. నైట్ మనం ఇట్లా అన్నీ ఆరబెట్టుకుంటే తెల్లారేసరికి ఆరుతాయి అనమాట. మార్నింగ్ లేచి ఫస్ట్ ఫాల్స్ పని చేసేసుకుంటే ఎవరైనా హెమ్మింగ్ చేసే వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు, లేదా కింద పైన కూడా పీకోనే చేసుకోవచ్చు. కొందరైతే మిషన్ కుట్టి అడుగుతారండి, ఎందుకంటే తొందరగా పోతుంది, తుర్ఫై అయితే గోల్స్లకు తట్టుకుంటుంది అట్లని. కొందరు మిషన్ కుట్టి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఏదైనా మనం మిషన్ కుట్టేయాలన్నా, పీకో చేయాలన్నా, హెమ్మింగ్ చేతి పని తుర్ఫై చేయాలన్నా, ఏది చేయాలన్నా ఫాల్ అయితే ఫస్ట్ నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి. కాబట్టి మనకు వచ్చేసి ఫాల్స్ నైట్ ఇలా ఆరబెట్టేసుకుంటే తెల్లారేసరికి ఆరుతాయి అన్నమాట. పొద్దున లేవంగానే ఫస్ట్ ఫాల్స్ పని చేసేసుకుంటే బ్లౌజుల పని ఈజీగా అయిపోతుంది. అవునా కదా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.